ఏపీలో లిక్కర్ స్కామ్ అనేది రోజు రోజుకి కూడా ఎటు తిరుగుతుంది. ఎంతమంది వ్యక్తులు ఉన్నారు? అసలు ఈ వ్యక్తులు ఎవరనేది కూడా అర్థం కావట్లేదు. ఎందుకనంటే రోజు రోజుకి ఒక కొత్త కొత్త పేర్లు వినబడ్డాలు. ఈ స్కామ్‌లో ఇంకా ఇంకా చాలా లోతుగా వెళ్ళబోతుంది. ఇంకా చాలా కీలకమైన వ్యక్తులు ఉండబోతున్నారని చెప్పి తెలుస్తుంది. అయితే ఇప్పుడు తాజాగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుడైన తన తమ్ముడైన అనిల్ రెడ్డి గారు ఈయన ఈ స్కామ్‌లో ఉన్నారని చెప్పి ఒక సమాచారం అయితే బయటికి తెలిసింది. అయితే ఆయన పిఏ అయిన దేవరాజ్ అనే వ్యక్తిని ఏపీ సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకొని 3 రోజుల పాటు సైలెంట్‌గా ఎవరికీ తెలియకుండా విచారణ చేస్తే ఇందులో అంటే ఏపీ లిక్కర్ స్కామ్‌లో జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా ముందు వైఎస్ అనిల్ రెడ్డి గారు ఉన్నారని చెప్పి ఒక ఆరోపణ అయితే చాలా ప్రధానంగా ఇప్పుడు మీడియా అంతా కూడా చాలా పెద్ద ఎత్తున సంచలనంగా వైరల్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు. అయితే దానికంటే కూడా ముందు ఒక 3 రోజుల ముందు ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి నా కొడుకు ఎటువంటి సంబంధం లేదు, ఒక షెల్ కంపెనీకి కనీసం బ్యాంక్ అకౌంట్ కూడా లేని కంపెనీ గురించి నా కొడుకుని కస్టడీలోకి తీసుకుంటున్నారు, నా కొడుకు మీద అక్రమ అరెస్టులు పెట్టబోతున్నారు, నా కొడుకుని లిక్కర్ స్కామ్‌లో ఇరికించబోతున్నారని చెప్పి ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. అంటే అక్కడ ఏపీ లిక్కర్ స్కామ్‌లో 3 రోజుల కిందట సజ్జల భార్గవరెడ్డి అండ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అండ్ తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన విజయానంద్ రెడ్డి వీళ్ళ ముగ్గురు కూడా ఏపీ లిక్కర్ స్కామ్‌లో వీళ్ళు కూడా భాగమై ఉన్నారు. బీమ్ స్పేస్ లిమిటెడ్ అని చెప్పి ఒక ఫేక్ కంపెనీని పెట్టారు. ఆ కంపెనీ ద్వారా కొంత లిక్కర్ స్కామ్‌కి సంబంధించిన అమౌంట్ అంతా కూడా హవాలా రూపంలో మార్చారని చెప్పి సిట్ అధికారులు నిర్ణయించుకోవడం జరిగింది. ఆ నిర్ణయించుకున్న తర్వాత ముఖ్యంగా సజ్జల భార్గవరెడ్డి గారింటికి, ఇంకోవైపు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఇంటికి, ఇంకోవైపు విజయానంద్ రెడ్డి ఇంటికి వాళ్ళ ఇళ్లల్లోనూ ఆఫీసుల్లోనూ వాటికి సంబంధించిన కార్యాలయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సిట్ అధికారులు సోదాలు చేయడం, అక్కడున్న కొన్ని ఆధారాలు పట్టుకొని వెళ్ళడం అయితే జరిగింది. అయితే అది జరిగిన 2-3 రోజుల తర్వాత ఇప్పుడు ఈ ఏపీ లిక్కర్ స్కామ్‌లో జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా చాలా కీలకమైన వ్యక్తి అనే విధంగా ఇప్పుడు వైఎస్ అనిల్ రెడ్డి గారి పేరైతే వినిపించింది. అసలు ఈ వైఎస్ అనిల్ రెడ్డి అనే వ్యక్తి ఎవ్వరికీ కూడా తెలీదు. కేవలం చాలా కొద్ది మంది వ్యక్తులకు మాత్రమే తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన పర్సనల్ ఫైనాన్షియల్ వ్యవహారాలన్నీ కూడా ఈ వైఎస్ అనిల్ రెడ్డి గారు చూసుకోబోతుంటారు. ఆయనకి ముఖ్యంగా లిక్కర్ బిజినెస్‌లు అనేవి ఉన్నాయి. అందుకనే వీటి మీద ఆయనకి అవగాహన ఉంది కాబట్టి ఈ బిజినెస్‌లో ముఖ్యంగా ఈ ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఆయన్ని పాలు పంచుకునే విధంగా ఈ స్కామ్ అంతా కూడా ఆఫ్రికా వరకు కూడా చేరుకునే విధంగా ఈయనే దోహదపడ్డారని చెప్పి ఇప్పుడు కొన్ని వార్తలైతే వినబడుతున్నాయి. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే వైఎస్ అనిల్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయంగా ఎవ్వరికీ కూడా తెలియదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి ఫైనాన్షియల్‌గా చాలా బ్యాక్ బోన్ లాగా ఉంటూ ఈయన అన్నీ కూడా నడిపించడం జరిగింది. ఈ ఏపీ లిక్కర్ స్కామ్‌లో అంతిమ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి గారైతే ఇందులో మధ్యలో చాలామంది వ్యక్తులు ఉన్నారు. అందులో ముఖ్యంగా చూసుకుంటే వైఎస్ అనిల్ రెడ్డి గారు కూడా ఒక మనిషి. ఆయన చేతుల మీద గాని ఇవంతా కూడా డబ్బులు హవాలా రూపంలో వేరు వేరు చోట్ల పెట్టడం జరిగింది, మార్పిడిలు చేయడం జరిగిందని చెప్పి కొంత సమాచారం అయితే వినబడుతుంది. ఏది ఏమైనా కానీ మొన్నటి వరకు చూసుకుంటే ఆల్రెడీ ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఉన్న నిందితులందరూ కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ లిక్కర్ స్కామ్‌లో సుమారు 50 మంది వరకు కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఆ జరిగిన దాంట్లో దాదాపుగా 40 మంది వరకు సుమారుగా ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వాళ్ళు అందరూ కూడా లిక్కర్ స్కామ్‌కి సంబంధించి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. ఉదాహరణకు చూసుకుంటే ముఖ్యంగా చూసుకుంటే విజయసాయి రెడ్డి గారు కానీ, అంటే రాజకశ్ రెడ్డి గారు కానీ, మిథున్ రెడ్డి గారు కానీ, కృష్ణమోహన్ రెడ్డి గారు కానీ, ధనుంజయ రెడ్డి గారు కానీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానీ, ఇంకోవైపు వాసుదేవరెడ్డి గారు కానీ, ఇంకోవైపు సజ్జల భార్గవరెడ్డి గారు కానీ, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు కానీ, విజయానంద్ రెడ్డి గారు కానీ, ఇప్పుడు వైఎస్ అనిల్ రెడ్డి గారు కానీ మొత్తం ఆల్మోస్ట్ ఆల్ అందరూ కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆప్తులు, సన్నిహితులు, బంధువులు. అంటే వాళ్ళ మీద ఆయనకి నమ్మకం ఉంది కాబట్టి ఇదంతా కూడా ఆయనకు అప్పచెప్పారని చెప్పి కొన్ని వార్తలు అయితే వినబడుతున్నాయి. అయితే వీళ్ళకి కింద సపోర్ట్‌గా కొంతమంది వెంకటేష్ నాయుడు అని, ముఖ్యంగా భారతీ సిమెంట్స్ డైరెక్టర్ అయిన గోవిందప్ప బాలాజీ కానీ, పైలా దిలీప్ కానీ, వరుణ్ పురుషోత్తం కానీ ఇలా కొద్దిమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళను కూడా ఇంక్లూడ్ చేసుకోవడం అయితే జరిగింది. ఎందుకంటే వీళ్ళు వాళ్ళ దగ్గర ఇంక్లూడ్‌గా ఒక నమ్మిన బంటుల్లాగా పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నమ్మిన బంటుల్లా ఉంటున్నారు కాబట్టి ఇదంతా కూడా ఒక చైన్ సిస్టమ్ లాగా ఈ ఏపీ లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పి ఆరోపణలు అయితే వినపడుతున్నాయి. ఏది ఏమైనా కానీ ఏపీ లిక్కర్ స్కామ్ రోజు రోజుకి కూడా మితిమీరిపోతుందని మనమైతే చెప్పుకోవచ్చు. దాదాపుగా ఈ ఏపీ లిక్కర్ స్కామ్ కేసు మొదలయ్యి సుమారు 8 నెలలకు పైగా సమయం అయితే అయింది. కానీ ఇప్పటి వరకు కూడా ఈ కేసును అయితే ఒక కొలిక్కి తీసుకురాలేదు. ఇప్పటి వరకు 2 ఛార్జ్ షీట్లు అయితే దాఖలు చేయడం జరిగింది. ఆ ఛార్జ్ షీట్లో దాఖలు చేసిన అరెస్ట్ చేసిన వ్యక్తులందరూ కూడా జైలుకు వెళ్ళారు. రీసెంట్‌గా మిథున్ రెడ్డి గారికి మిగిలిన కొంతమంది వ్యక్తులకి బెయిల్ కూడా రావడం జరిగింది. వాళ్ళు బయటకు విడుదలైపోవడం అయితే జరిగింది.
కానీ ఇప్పటి వరకు కూడా ఏపీ లిక్కర్ స్కామ్‌లో పురోగతి రాకపోవడం అనేది చాలా దురదృష్టకరం. కానీ కొత్త కొత్త ఆరోపణలు, కొత్త కొత్త వ్యక్తులనేవి తెర మీదకి రావడం జరుగుతుంది. ఇప్పుడు తాజాగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు, తన కుటుంబంలో ఒకడైన తమ్ముడు అనిల్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన పేరైతే వినబడుతుంది. మరి ఆయన చేశారా? లేదా? ఏంటని చెప్పి ఇంకా పూర్తి వివరాలైతే ఏపీ సిట్ అధికారులైతే ఛార్జ్ షీట్‌లో అయితే ఇంకా పూర్తిగా కూడా అది దాఖలు చేయడం అయితే జరగలేదు. ఒకవేళ ఏపీ సిట్ అధికారులు ఛార్జ్ షీట్‌లో దాఖలు చేసి ఆ ఛార్జ్ షీట్ అనేది ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత ఒకవేళ అనిల్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినా మనమైతే ఆశ్చర్యపోనవసరం లేదు. ఏదేమైనా సరే ఈ లిక్కర్ స్కామ్ నాకు తెలిసినంత వరకు కూడా ఇంకా ముందుకు వెళ్తూనే ఉంటది తప్పితే ఎక్కడ కూడా దీనికి ఒక డెడ్ ఎండ్ పడే అవకాశం అయితే లేదని చెప్పి మనకైతే కొంత సమాచారం అయితే తెలుస్తుంది. ఇప్పుడు తాజాగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి తమ్ముడైన అనిల్ రెడ్డి గారు కూడా ఇందులో ఈ స్కామ్‌లో ఉన్నారు. ఆయన పీఏ ఎవరైతే ఉన్నారో దేవరాజ్ అనే వ్యక్తిని సిట్ అధికారులు పర్సనల్‌గా తనని కస్టడీలోకి తీసుకొని విచారిస్తే కొన్ని వివరాలు అయితే బయటపడ్డాయని చెప్పి ఇప్పుడు కొంత సమాచారం అయితే తెలుస్తుంది.